వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులపై కసరత్తు ఇంకా కొనసాగుతోంది. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి నేతలు క్యూ కడుతున్నారు. సీఎంతో కాకినాడ ఎంపీ వంగ గీత భేటీ అయ్యారు. పిఠాపురం నియోజకవర్గ బాధ్యతల్ని వంగ గీతకు అప్పగించింది వైసీపీ అధిష్టానం. ఈ నేపథ్యంలో వంగ గీత సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని పార్టీ పెద్దలకు వివరించనున్నారు ఎంపీ వంగ గీత. అదే సమయంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా క్యాంప్ ఆఫీస్కి వచ్చారు. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులపై కసరత్తు ఇంకా కొనసాగుతోంది. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి నేతలు క్యూ కడుతున్నారు. సీఎంతో కాకినాడ ఎంపీ వంగ గీత భేటీ అయ్యారు. పిఠాపురం నియోజకవర్గ బాధ్యతల్ని వంగ గీతకు అప్పగించింది వైసీపీ అధిష్టానం. ఈ నేపథ్యంలో వంగ గీత సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని పార్టీ పెద్దలకు వివరించనున్నారు ఎంపీ వంగ గీత. అదే సమయంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా క్యాంప్ ఆఫీస్కి వచ్చారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. సుమిత్ర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల మార్పుల చేర్పులకు సంబంధించి ఇప్పటికే 4 జాబితాలను ఆ పార్టీ ప్రకటించింది. ఇక 5వ జాబితాలకు సంబంధించి కూడా కసరత్తు కొనసాగుతున్న పరిస్థితి. మరోవైపు కొత్తగా ఇన్ఛార్జీలు నియమించినటువంటి నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కొత్తగా నియమించబడిన ఇన్ఛార్జీలకు మధ్య కూడా కొంత విభేదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. తాజాగా కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీతకు పిఠాపురం నియోజకవర్గ బాధ్యతలను సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పగించారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న పెండెం దొరబాబు, అదేవిధంగా వంగ గీతాల మధ్య కొంత విభేదాలు నెలకొన్నాయి. వచ్చే ఎన్నికల్లో తనకే సీటు కావాలని పెండెం దొరబాబు పట్టుపట్టినప్పటికీ కూడా వంగ గీతకు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలను సీఎం జగన్ అప్పగించారు. దీంతో వంగ గీతకు సహకరించేది లేదంటూ పెండెం దొరబాబు వర్గం చెప్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులను పార్టీ పెద్దలకు వివరించేందుకు గాను ఎంపీ గీత సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక మధ్యాహ్నం 3 గంటలకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశం అవుతూ ఉన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి కొన్ని నియోజకవర్గ మార్పులు చేర్పులకు సంబంధించి ఈ రోజు చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఒంగోలు ఎంపీ స్థానంతో పాటు గిద్దలూరు, అదేవిధంగా మార్కాపురం నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలను నియమించే అంశం పైన కూడా ఈ భేటీ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒంగోలు ఎంపీ స్థానాన్ని సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇవ్వాలని బాలినేని పట్టుపడుతున్నప్పటికీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో మాగుంటకు టికెట్ ఇచ్చేది లేదని స్పష్టమైనటువంటి ప్రకటన కూడా చేసినట్టు తెలుస్తోంది. దీంతో కొత్త అభ్యర్థిని ఎవరిని బరిలోకి దింపాలనే అంశానికి సంబంధించి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో సీఎం జగన్మోహన్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. ఇక నిన్న ప్రకటించినటువంటి జాబితాలో కనిగిరి నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్ని తప్పించడం జరిగింది. అక్కడ కొత్త అభ్యర్థికి అవకాశం ఇచ్చారు. అయితే మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పులకు సంబంధించి కొంత చర్చ జరిగినప్పటికీ ఇంతవరకు ఎవరిని కొత్త ఇన్ఛార్జీలుగా నియమించలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎం జగన్ తో భేటీ అయిన సందర్భంగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి కొత్త ఇన్ఛార్జీలను నియమించే అంశం పైన కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా 4 జాబితాల్లో 68 స్థానాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేశారు. అందులో 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులు చేయగా 10 పార్లమెంటు స్థానాల్లో కూడా మార్పులు చేసినటువంటి పరిస్థితి. రానున్నటువంటి రోజుల్లో అంటే 1-2 రోజుల్లో మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు కూడా చేసే అవకాశం ఉంది. దీనిపైన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తూ ఉన్నారు. సుమిత్ర. థ్యాంక్ యూ రమేష్ ఫర్ ద అప్డేట్స్.